హలో గాయస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు కెరీర్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఐబీపీఎస్ బ్యాంక్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్రెడీ బ్యాంక్ ఆస్పిరెంట్స్ చాలామంది ఇలాంటి నోటిఫికేషన్ గురించి చాలా వెయిట్ చేస్తుంటారు. మీ అందరికీ ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, టోటల్గా పోస్టులు చూసుకుంటే 6715 పోస్టులు రిలీజ్ చేశారు. అందులో మీరు కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు. ఎస్సీ కేటగిరీలో 1009 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 502, ఓబీసీ కేటగిరీలో 1816 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 669 పోస్టులు, జనరల్ కేటగిరీలో 2719 పోస్టులు. ఈ పీడబ్ల్యూబీడీలో ఇంకా 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఆ టైప్ పోస్టులు కూడా చూసుకోవచ్చు. టోటల్గా 6715 పోస్టులు రిలీజ్ చేశారు. ఓకేనా. ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి చూసుకుందాం. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎనీ డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఇంకొక చిన్న పాయింట్ కూడా చూసుకోవచ్చు. ఎవరైనా బ్యాక్లాగ్స్ కానీ లాస్ట్ సెమ్ కానీ రాసి ఉంటారు కదా, వాళ్ళకి రిజల్ట్ జూలై 21 లోపు మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అనుకుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. జూలై 21 లోపు మీ రిజల్ట్ వచ్చేసింది అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ చూస్తారు కదా, ఆ సర్టిఫికేట్స్ ఈ జూలై 21, 2026 లోపు వచ్చిన వాటిలో ఉండాలి. లేదంటే మీరు ఇన్ని క్వాలిఫై కూడా అక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేయాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏజ్ విషయానికి వస్తే, ఏజ్ విషయం చూసుకుందాం. 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 ఇయర్స్. ఇక్కడ ఏజ్ డేట్ కూడా ఇచ్చారు చూసుకోండి. 2/7/1996 నుంచి 1/7/2006 లోపు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అని రాశాడు. అంటే ఇంకా ఈ డేట్స్కి మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అయితే 5 ఇయర్స్ కలుపుకోవచ్చు, ఓబీసీ కేటగిరీలో అయితే 3 ఇయర్స్ కలుపుకోవచ్చు, ఇంకా పీడబ్ల్యూబీడీ వాళ్ళు అయితే 10 ఇయర్స్ కలుపుకోవచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్లో అయితే 5 ఇయర్స్ కలుపుకొని మీరు లెక్కేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫీజ్ స్ట్రక్చర్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 175 రూపీస్, ఎస్సీ ఎస్టీ విత్ పీడబ్ల్యూబీడీ వాళ్ళు 3 కేటగిరీ వాళ్ళకి కూడా 175 రూపీస్, ఇంకా జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 850 రూపీస్. ఓకేనా. ఇప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మనం ఇప్పుడు అప్లికేషన్ ఆన్లైన్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనుకుంటే, ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి, సిగ్నేచర్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే ఇదే నేను ఇచ్చిన కింద బాక్స్లో చూపిస్తున్నాను కదా, ఈ కింద చూపించిన బాక్స్లో ఉంది కదా, ఇదే మీరు ఒక పేపర్ మీద రాసి మీ సొంత హ్యాండ్ రైటింగ్తో నీట్గా రాసి దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే నా డిస్క్రిప్షన్లో లింక్లో పీడిఎఫ్ ఇస్తాను, ఒక లింక్లో పీడిఎఫ్ ఇస్తాను. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే అప్లికేషన్లోనే మనకి ఇది ఉంటుంది, ఈ డిక్లరేషన్ ఉంటుంది. మీరు కావాలంటే అది చూసి రాసుకోవచ్చు, లేదంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసైనా మీరు చూసి రాసుకోవచ్చు. ఓకేనా. ఇంకా యాజ్ యూజువల్గా సర్టిఫికేట్స్, 10th క్లాస్ సర్టిఫికేట్స్, మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ ప్రకారం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డేట్స్ ప్రకారం చూసుకుంటే ఈ నోటిఫికేషన్ జూన్ 30 రిలీజ్ అయిపోయింది. అప్లై చేయడానికి మాత్రం జూలై 1 నుంచి స్టార్టింగ్ అయిపోయినాయి, ఆల్రెడీ అప్లై అవుతున్నాయి. జూలై 21 లాస్ట్ డేటు. జూలై 21 ఫీజు పే చేయడానికి కూడా లాస్ట్ డేటు. ఈ జూలై 21 లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 2 డేస్లో కరెక్షన్ చేసుకోవడానికి టైం ఇస్తారు. అంటే మీరు అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేశారు అని అనుకుంటే లాగిన్ అయ్యి ఈ 2 డేస్లో మీరు అంటే 22, 23 ఆ డేట్స్లో మీరు ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే 4 స్టెప్స్ ఉంటుంది. అవి ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్ ఎగ్జాము, ఇంకా పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ 4 స్టెప్స్లో జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ని ఆగస్టులో పెడుతున్నట్లు, మెయిన్స్ ఎగ్జామ్స్ని అక్టోబర్లో పెడుతున్నట్లు, పర్సనల్ టెస్ట్ని నవంబర్లో, ఇంటర్వ్యూని నవంబర్ అండ్ డిసెంబర్లో కంప్లీట్ చేస్తున్నట్లు నోటిఫికేషన్లు ఇచ్చారు. అలాట్మెంట్ ఆర్డర్స్ కూడా జనవరి 2027లో ఇచ్చేస్తున్నట్లు ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో తెలుసుకుందాం. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో టోటల్గా 100 క్వశ్చన్స్ ఇస్తారండి. 100 మార్క్స్ ఉంటాయి. 1 అవర్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి, 30 మార్కులు.
20 మినిట్స్ టైం ఉంటుంది. ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్, ఇంకా 20 మినిట్స్ టైం ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీలో 35 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్, 20 మినిట్స్ టైం ఉంటుంది. టోటల్గా 60 మినిట్స్ 1 అవర్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దీనికి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ అని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇప్పుడు మెయిన్స్ చూసుకుంటే మెయిన్స్ 170 క్వశ్చన్స్ ఉంటాయండి, 200 మార్క్స్, 160 మినిట్స్ టైం ఉంటుంది. అంటే 2 అవర్స్ 40 మినిట్స్ టైం ఉంటుంది. ఈ 170 క్వశ్చన్స్లో రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్, 45 మినిట్స్ టైం ఉంటుంది. ఇంకా జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్ నుంచి కూడా 50 క్వశ్చన్స్ వస్తాయండి, 60 మార్క్స్, 35 మినిట్స్ టైం ఉంటుంది. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్, 35 మినిట్స్ టైం ఉంటుంది. ఇంకా డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్, 45 మినిట్స్ టైం ఉంటుంది. టోటల్గా 170 క్వశ్చన్స్, 200 మార్క్స్, 160 మినిట్స్, అంటే 2 అవర్స్ 40 మినిట్స్. దీంతో పాటుగానే నెక్స్ట్ 30 మినిట్స్ అంటే డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, 5th. ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో 2 క్వశ్చన్లు ఇస్తారు, 25 మార్క్స్ ఉంటుంది, 30 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో ఇక్కడ బ్రాకెట్లో రాశారు చూడండి, ఎస్ఐ అండ్ కాంప్రహెన్షన్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్లో జరుగుతున్న ఈవెంట్స్ గురించి, ఏవైనా సోషల్ ఇష్యూస్ గురించి కానీ, సోషల్ ఇష్యూస్ గురించి కానీ, ఎకనామిక్, బేస్డ్ ఆన్ ఎకనామిక్, సోషల్ ఇష్యూస్, ఎమర్జింగ్ ట్రెండ్స్, బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్, ఈ ప్రెసెంట్ జరుగుతున్న ఈ సిచ్యువేషన్ గురించి 2 క్వశ్చన్స్ ఇస్తారు. డిస్క్రిప్టివ్ టైప్లో మీరు రాయాల్సి ఉంటుంది, అది కూడా కంప్యూటర్లోనే టైప్ చేయాల్సి ఉంటుంది. 25 మార్క్స్ ఉంటాయి, 30 మినిట్స్. జాగ్రత్తగా ఫాస్ట్గా టైప్ చేసి రాయడం నేర్చుకోవడం మంచిది, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఈ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత, మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత 3rd పర్సనల్ టెస్ట్ ఉంటుంది. ఈ పర్సనల్ టెస్ట్లో జస్ట్ అటెండ్ అవ్వడం కోసమేనండి, సెల్ఫ్ రిపోర్టింగ్గా అవ్వాలి. జస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే చాలు. దీనికి మార్క్స్ ఏముండవు, నాట్ క్వాలిఫైయింగ్ నేచర్ అని రాశారు కదా, దీనికి మార్క్స్ ఏముండవండి. జస్ట్ మీరు అటెండ్ అయ్యి రిపోర్ట్ చేస్తే చాలు, మీరు క్వాలిఫై అయిపోయినట్లని. దీనికి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలండి. అటెండ్ అవ్వకపోతే మీరు ఇక్కడితోనే డిస్పర్స్ అయిపోతారు, అంటే బ్యాక్ రావాల్సి వస్తుంది. ఇంకా ఫర్దర్గా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అవ్వదండి. మీరు ఖచ్చితంగా పర్సనల్ టెస్ట్కి హాజరు అయితేనే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అయినట్లు, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే నేను ఇంకో వీడియోలో డీటెయిల్గా మీకు చూపిస్తాను ఎలా అప్లై చేస్తాను అనేది. ఒకవేళ మీకు వీలు అవ్వట్లేదు, నేను అప్లై చేసుకోలేకపోతున్నాను అనుకుంటే, మీరు మా దగ్గర అప్లై చేయాలి అనుకుంటే నా వాట్సాప్కి మీ డాక్యుమెంట్స్ని సెండ్ చేయండి. నేను అప్లికేషన్ని ప్రాసెస్ చేసి అప్లికేషన్ని పీడిఎఫ్లో మీకు వాట్సాప్ చేస్తాను, ఓకేనా. ఇలాంటి మోర్ జెన్యూన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.